ఏమిటి? ఆ ఇంట్లో తల్లితో సహా ప్రవేశిస్తున్నాడా? నేను రౌడీలతో 4 తన్నించి ఖాళీ చేయిస్తాను. మీకేం భయం అక్కర్లేదు. జైల్లో నన్ను చంపించడానికి ప్రయత్నించారని తెలిసి తిరిగి వచ్చాక మీ మీద కత్తి దుయ్యకపోవటానికి కారణం నా తల్లి. మా అమ్మ ఆశయానికి భంగం కలిగించేలా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూశావో జైలుకి వెళ్ళటం నాకు కొత్త కాదు. మట్టిలో కలిపేస్తాను. టేక్ కేర్. బాబు అశోక్, ఏమిటమ్మా? ఏ ఇంటి కోసం నీ తల్లి గుండె తల్లడిల్లిపోయిందో ఆ ఇంటికి మళ్ళీ తీసుకొచ్చావు. కానీ ఆ ఇంటికి కళ కూడా తీసుకురావాలిగా. తమ్ముళ్ళని తీసుకురమ్మంటావా? నీ శ్రమ దోచుకున్న వాళ్ళెందుకయ్యా? నీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవలసిన తారను కోడలిగా తీసుకురా. అమ్మా, నేనొచ్చేసాను. ఓ అంటే పొడికాలు లోపల పెట్టేస్తా. అవును బాబు, ఒక్కొక్క అడుగు కోసం ఒక్కొక్క ఏడాది చొప్పున 7 సంవత్సరాలు నీ కోసం ఆగిన త్యాగమూర్తి ఆ పిల్ల. నీ మనసు దోచుకున్న తారకు ఈ గుండెలో ఎప్పుడూ స్థానం ఉంటుందమ్మా. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, దండలండి. ఎవరాయా నువ్వు? నేనండి పావులను ఆడిస్తానండి. ఇక్కడ పావులను ఆడించరు, రోగులను ఆడిస్తారు. బాబు కాస్త నీరసంగా ఉందండి. ఓ ఇంజక్షన్ చేసి పెడతారని వచ్చానండి. 10 రూపాయలు. 10 రూపాయలండి. ఇదిగోనండి. ఆ బలమే పడుకో. ఈ బలం మీద అండి. ఆ బలం మీద. అలాగేనండి. బలేగండి, బలేగండి. ఈ మాంసం బలేగా ఉందండి. లుంగి ఎత్తబాయ్. బాగోదండి. ఎత్తవయ్యా బాబు. బాగోదండి. నీ పిర్రకి ఇంజక్షన్ చేయాలయా మగడా? ఆ టైం చెప్పరే. తీసుకోండి. తీ. ఏం కంగారు పడద్దు. ఈ బిస్కెట్ తినేసి దీనికో సూది ఉండాలి. ఏమైందబ్బా? ఆ పాములాడి పిర్రతో వెళ్ళిపోయింది ఆ సూది. అయ్యయ్యో, నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుందబ్బా? ఇక్కడ పేషెంట్ బాగా మెలికలు తిరిగిపోతున్నాడు. వస్తున్నాను. స్టెథోస్కోప్ తీసుకుని. అయ్యో 32, అమ్మయ్యో 34,
అయ్యమ్మో ష్యో! ఏమిటయ్యా నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన నీ గుండె 30 సార్లే కొట్టుకుంటోందా? అయ్యో నాకు తెలియదే. నీ కాలు నొప్పి ఎలా ఉంది అసలు? ఇంకేమిటి ఒక్కాలే ఉంది, కుంటివాడా ఇతనం. అయ్యో పాపం. బాబు రోగి, నీ తల తిప్పిటోసారి. 34. ఇదిగో నెంబర్లు చెప్పిన మతి పోగొడుతున్నావు. నీకు అసలు గుండెల్లో నొప్పా కాళ్ళ నొప్పా? నా మాట విని కళ్ళు తెరివు నాయనా ఓసారి. ఇదిగో నువ్వేం కంగారు పడద్దు, నీ కాలం నేను మళ్ళీ పరీక్షిస్తాను. ఉన్న కాలు కూడా పోయింది. ఈ కాళ్ళు మాయమైపోయే జబ్బేమిటబ్బా? మెడికల్ హిస్టరీలో ఎక్కడా లేదే ఈ కేసు. నాయనా క్షణ క్షణానికి నా మతి పోగొడుతున్నా. నీకు అసలు పుటకలతో 2 కాళ్ళు ఉన్నాయా, ఒక్కటే ఉందా, అస్సలు లేవా? ఓహో 2 కాళ్ళు ఉన్నాయా పుటకలతో? మధ్యలో పోయాయా? ఎందుకు పోయాయో టెస్ట్ చేస్తాను. 2 కాళ్ళు వచ్చేసాయి. నీకు ఇంకేం భయం లేదు. నీకు ఇంకా గుండె జబ్బే కన్ఫర్మ్. నీ గుండెని టెస్ట్ చేస్తాను. దుప్పటి ఊపిరి పీల్చు బాగా, పీల్చు బాగా. నాలుగు తెరవసారి. ఏం పర్లేదు తెరవయ్యా. ఏమిటయ్యా అరుస్తావు? నాలుగు తెరువు. ఏమిటి పావా? డాక్టర్లు ఎక్కడన్నా పావుని మెళ్ళో వేసుకుంటారా? దిస్ ఈస్ స్టెథోస్కోప్. నేను ఈ జన్మలో చస్తే వైద్యం చెయ్యను. ఏ హిమాలయాలకో పోయి తపస్సు చేసుకుంటాను అంతే. 2 1 2 2 1 2 2 4 2 4 2 3 6 2 3 6 2 4 8 2 4 8 2 5 10 2 5 10 2 6 12 2 6 12 మన గీతండి. గీత గీత అమ్మ గీత గీత. మనం చేసుకున్న పుణ్యం ఇంకా కొంచెం మిగిలి ఉందమ్మా. అందుకే మన ఇంటి దీపం ఆరిపోలేదు. థ్యాంక్ గాడ్. స్కూల్ భవనం కూలిపోయిందని వెళ్ళి భయపడిపోయాను. పాప బతికిందిగా, 1000 దేవుళ్ళకు మొక్కు తెచ్చుకుంటావురా. నువ్వు మొక్కుకోవలసిన మనుషులు అక్కడున్నారా? రా. విన్నావా కన్న తల్లుల రోదనలు? కనిపిస్తున్నారా ముక్కు పచ్చలారకుండానే రక్తపు ముద్దలైన ఆ పసిబిడ్డలు? ఎన్ని వేల ఎన్ని లక్షల దేవుళ్లకు మొక్కుకుంటే పోయిన ఈ పసిబిడ్డల ప్రాణాలు తిరిగి వస్తాయిరా? ఈ ఘోరం జరగటానికి కారణం కాంట్రాక్టర్ డీకే డబ్బులు మిగిల్చుకోవడం కోసం సిమెంట్కు బదులు ఇసుకనే ఎక్కువగా ఆ భవన నిర్మాణానికి వాడటం, దానికి సహకారం నువ్వు సంతకం చేయటం కదూ? నువ్వు తీసుకున్న లంచం కదూ? నీ బిడ్డ బ్రతికి నేను సంతోషపడుతున్నావే, ఆ చనిపోయిన వాళ్ళని చూసి నీకు కన్నీళ్లు రావటం లేదా? వాళ్ళు మాత్రం నీ బిడ్డ లాంటి వాళ్ళు కారా? మనిషి బ్రతకడానికి 2 పూట్ల తిండి చాలరా, కానీ మానవత్వం బ్రతకడానికి ఉన్న ఒక్క గుండెని ఇవ్వాలి. మనిషి అయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.
మానవైతే మృగంలా బ్రతుకు. నువ్వేం బాధపడకరా, మంచి వాళ్ళు బాధపడాలి కానీ మద్దలు చేసేవాళ్ళు కాదురా. ఓ ఇంజనీర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అక్కడ పసిపిల్లలు హాస్పిటల్లో చావు బతుకుల్లో అల్లాడిపోతుంటే ఇక్కడ మీరు స్వాగతం చెప్తున్నారా? ఏం చేస్తాం, భగవంతుడు ఆ పిల్లలకి అంతే ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు సురేష్ మన కేసు వాదించకపోతే మన ఆయుష్ ఎంతవరకు నిలుస్తుందో నేను చెప్పలేదు. సారీ, నేను ఈ కేసు వాదించలేను. ఆ? వాదించకపోతే ఇరుక్కునేది నీ అన్నయ్య. నా దగ్గర ఎప్పటికప్పుడు డబ్బు, బంగారం, వజ్రాలు, రకరకాలుగా లంచాలు తీసుకుని నేనేం చేస్తున్నానో చూడకుండా, నేనేం రాస్తున్నానో ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా సంతకాలు పెట్టాడు. కిషోర్, స్కూలు కట్టడంలో తప్పేమీ లేదని, సంఘ విద్రోహ శక్తులు బాంబు పెట్టిన కారణంగా స్కూల్ కూలిపోయి ఉండాలి తప్ప కాంట్రాక్టర్ లోపం ఏమీ లేదని నువ్వు ఎంక్వైరీలో చెప్పాలి. అలా నీ ఫైల్ మీద సంతకం పెట్టాలి. నేను పెట్టను. ఇంతమంది చావు కారణమైన మీరు ఉరికంబం ఎక్కాల్సిందే. పిచ్చివాడా, నేను తాతారావును చంపి ఆ శిక్ష మీ అన్న అనుభవించేలా చేశాను. ఏయ్! మీ మాయ మాటలు నమ్మి ఏ నేరమో చేయని మా అన్నను హంతకుడు అన్నాను కదరా. నువ్వు ఈ డీడీ అంటే ఏమిటో తెలుసుకోలేనందుకు నాకు చాలా విచారంగా ఉంది. వదలండి, నన్ను వదలండి. సుశీల, ఏమండి? ఏమా, ఈ ఆభరణాలన్నీ నీకు మేము ఇవ్వలేదు? నువ్వు కాలు గాచిన ఆభరణాలు నాకేం అక్కర్లేదు, తీసేసుకో. చాలా బాగుంది, ఎక్సలెంట్. మేడం, ఒక్క విషయం మర్చిపోతున్నారు. మీరు ధరించిన చీర కూడా మేము ఇచ్చింది. ఈ నగలు తీసేసినట్టు ఈ చీర కూడా తీసేయండి. స్నేహం అనే పేరుతో పాములా కట్టేస్తావా? నేను చస్తే వదలండ్రా. నిన్ను వదిలినప్పుడు కదా నువ్వు నాకు హాని చేసేది. మా వదిలే. అన్నయ్య, నా తమ్ముళ్ళు నీ వల్ల చిక్కారని, నేను కన్నెర చేస్తే నీతో పాటు వాళ్ళు భస్మైపోతారని ఇన్నాళ్ళు ఆగాను. ఇక నీ అంతు చూస్తాను. ఆగో, ఇప్పుడు నువ్వు నిందించినా ఆవేదంతో నినాదించినా లాభం లేదు అశోక్. నీ కుటుంబం అంతా నా గుప్పెట్లో ఉంది, మర్చి చేసి పారేస్తాను. నీ తలుచుకుంటే ఏడిచావు. తల దించుకోవటం తప్ప తలుచుకోవటం మీకు లేదు. అశోక్, అటు చూడు. అమ్మా, అశోక్, ఇప్పుడు చెప్పు, సంతకానికి నీ తమ్ముడిని ఒప్పిస్తావా? నీ తల్లిని కత్తులు బోనుకు రప్పిస్తావా? బాబు, నా గురించి ఆలోచించద్దు. కన్న తల్లి కత్తుల బోన్లో ఇరుక్కున్నా పర్వాలేదు, కానీ మన కుటుంబం అవినీతికి అమ్ముడుపోతుంటే నలుగురు వేలెత్తి చూపే నీచ స్థితికి తీసుకురాకు. తల్లి ప్రాణం కంటే కుటుంబ మర్యాద ముఖ్యం. ఆలోచిస్తూ కూర్చుంటే జవసత్వాలు కోల్పోయిన నీ తల్లి నీ కళ్ళ ముందే కత్తికో కండగా ముక్కలైపోతుంది. నా తల్లి బలి కాకుండా ఎలా కాపాడుకుంటానో చూడరా.
సావిత్రమ్మ, చరిత్ర కిందని పురుషుణ్ణి పెద్ద కొడుకుగా కన్నా నీ అదృష్టాన్ని ఆహా అభినందిస్తున్నాను. కత్తులకు కూడా చిల్లుపాటిని వేడిదేం గుండె అని అదిరి పడుతున్నావా? నీలాంటి చావు తెలివితేటలు గలవాడిని అతి తెలివితో ఎదుర్కోవాలని ఇలా వచ్చాను. అరెస్టు. అమ్మా, మమ్మల్ని క్షమించు. మమ్మల్ని క్షమించండి.